దేవుని నామానికే మహిమ కలుగుగాక. మహాదేవుడి కృప అత్యున్నతమైనది. ఎందుకంటే మనల్ని జీవింపచేస్తూ కూడా ఏం చేస్తున్నాడంటే ఈ విధమైన సహవాసమే ఆయన సన్నిధిలో కూడా కనపడే విధంగా ఆయన కలిగి ఉండమని ఆయన చెప్తున్నాడు అనమాట. మహాదేవుడు ఎంతగానో గొప్ప తండ్రి అండి, ఎంత శుభకరుడు, ఎంత జీవాధిపతి. మనకి ఇంకొక నూతన గడియలని, నూతన రోజులని, నూతన సంవత్సరాన్ని మనకు దయచేసిన మహాదేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే యుగయుగములు చెల్లును గాక. జీవాధిపతి ఎంత మహోన్నతుడనండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతగానో తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఎంతగానో మన కోసమే పరమ నుండి భూమికి వచ్చి మనకి ఆయన మార్గాన్ని తెలియపరిచి ఆయన యొక్క నూతన విధానపు సహవాసపు నూతన యెరూషలేము యొక్క పునరుద్ధాన భాగ్యాన్ని మనకి కలిగించటానికి, ఆ నూతన యెరూషలేములోనికి మనం వెళ్తానికి కూడా ఎంతగానో కృపా ద్వారాన్ని, ఎంతగానో దేవుణ్ణి నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా చేసి నూతన యెరూషలేము కూడా మనల్ని తీసుకెళ్లే అంతటి గొప్ప భాగ్యాన్ని మనకి కలిగి చేస్తూ శుభకరుడు, శుభప్రదాత మనకి ఎంతగానో ఆయన యొక్క నిత్యత్వపు నిర్మల మార్గాన్ని మనకు తెలియపరచడానికి ఆయనే మన కోసం వచ్చాడండి, దేవాది దేవుడు. అయితే ఇట్టి దేవుణ్ణి మన యొక్క విధానంలో ఏమాత్రం కూడా ఈ యొక్క మనసులో, ఈ యొక్క హృదయంలో కూడా ఆయన గుమ్మం కాడుండి, ఆయన తలుపు కాడుండి తట్టుతున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు అనమాట. ఎందుకంటే మహాదేవుడు, మహాతండ్రి, కనికర సంపన్నుడు, జీవాధిపతి, నిత్య జీవాధిపతి, మహాతండ్రి ఆయన మనకి ఎంతగానో మార్గం తెలియచేస్తున్నాడండి. ఎందుకంటే ఇటు భాగ్యాన్ని ఈ అంచె దినాల్లో మనకి కలిగచేస్తున్నాడంటే ఆయన యొక్క వెలుగు, ఆయన ఉన్న నివాస స్థలం ఆయన మనకి ఇస్తాను, ఆయన ఉన్న స్థలంలోనికి మనల్ని నడిపిస్తాను, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని ఇంతగా గొప్పగా ఆయన యొక్క సత్య వెలుగు నిర్జీవపు మార్గంలోనికి మనం తెలియపరుస్తున్నారంటే మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కలిగి ఉండాలండి. ఎందుకంటే ఈ యొక్క నూతన సంవత్సరం వల్ల ఆ యొక్క శుభకరమైనటువంటి ఆ మహాదేవుడు, ప్రకాశమానమాయకు దేవదేవుడు, మహారాజు, మహిమగల రాజు ప్రవేశించడానికి ఆయన ఎంతగానో వచ్చిచుండగా మన హృదయాలు, మన యొక్క బ్రతుకుల్ని ఆయన చేత, ఆయన మాట చేత, ఆయనకి విధేయులే, ఆయన యొక్క పక్షాన మనం కలిగి ఉండి ఆయన పొందుకుని ఉంటే ఆయన యొక్క నిత్యత్వపు నిత్య భాగ్యంలోనికి మనం వెళ్తానికి ఎంతగానో కృపా ద్వారాన్ని తెరుస్తూ జీవాధిపతి మనకి ఎంతగానో మేలులు చెబుతున్నాడండి. అయితే ఇటు యొక్క భాగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఈ ప్రాణం ఉన్నప్పుడు ఆయన అంగీకరిస్తే ఆయనకి ఎంతో మన భాగ్యం. అయితే ఎంతగానో అబ్రహాం గారు కూడా ఎంతగానో మరి దేవుణ్ణి ఈ యొక్క అన్యకాలంలో నడుస్తూ అన్య విధానాల్లో జీవిస్తున్నప్పుడు, పూర్వకాలంలో కూడా ఎంతగానో మరి ఆయన కూడా ఉన్నప్పుడు ఈ లోకపు విధానపు బొమ్మలు అమ్ముకుంటూ ఎంతగానో ఆయన అబ్రహాం గారు ఎంతగానో వారి యొక్క విధానంలో నడుస్తున్నప్పుడు దేవుడే సాక్షాత్తు కనపడి మాట్లాడి నా కుమారుడు నన్ను వెంబడించు, నన్ను కలిగి ఉండని ఎంతగానో దేవుని స్వరం విన్నప్పుడు, ఆ రోజుల్లో దేవుని స్వరం వినటం అనేది అరుదనమాట ఆది కాండం విధానంలో. అయితే ఇటువంటి విధానంలో ఈ యొక్క లోక భ్రష్టత్వపు, లోక విధానపు బొమ్మల్నే అమ్ముకుంటూ ఈ లోక సృష్టినే వెంబడిస్తూ జీవిస్తున్నటువంటి ఆ కాలంలో ఆ యొక్క తండ్రి అయిన అబ్రహాం గారిని ఎంతగానో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన యొక్క మాటను, ఆయన యొక్క విధానం అంగీకరించాలంటే ఆ విధంలో కూడా దేవుడు ఎంతగానో ఆ యొక్క భయంకరమైన దేవుడు సంతాపపడిన ఆ దినాల్లో కూడా దేవుడు అబ్రహాం గారితో మాట్లాడాడు. అయితే ఎంతగా గొప్ప దేవుడు. అయితే చూడండి, జనం ఎంతమంది ఉండుంటారు ఆది కాలంలో. అయితే దేవుడు అబ్రహాం గారితో మాట్లాడాడు. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క మాట యొక్క ఎదుగుదల, ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి అబ్రహాం గారి ఆయన్ని ప్రేమించిన విధానాన్ని బట్టి గొప్పగా ఇసుకరేణువులంత ఆశీర్వాదకరంగా ఆయన బిడ్డలు కూడా దేవుని యెహోవా తండ్రిని కలిగి ఉండే ఆయనలో ముందు. అయితే ఎన్నో విధాలుగా, ఎన్నో అపరాధాలు, ఎన్నో విధాలుగా, ఎన్నో భయంకరంగా దేవుణ్ణి బాధపెట్టి దేవునికి కోపం కలిగించే విధానాలు చేసినా కూడా ఆ యొక్క పిలుపు, ఆ యొక్క దేవుని స్వరం, దేవుని యొక్క చెయ్యి, ఆయన యొక్క మాట ఆయనకి విధులయ్యే భాగ్యపు వెలుగులోనికి ఆ బిడ్డను తీసుకెళ్తూ ఆ యొక్క తరతరాలుగా ఎంతగానో దేవుని యొక్క నివాస స్థలాన్ని ఏర్పరచుకొని ఆయనే స్వయంగా వస్తానని, ఆయనే ఉండటానికి కూడా ఇష్టపడినటువంటి దేవాది దేవుడు, ఆ యొక్క తరంతటిలో కూడా దేవుడు ఎంతగానో విశ్వాసం మీదటువంటి ఆ యొక్క ఆనవాళ్ళు లేనటువంటి, విశ్వాసానికి ఆనవాళ్ళు లేనటువంటి, దేవుడు అంటే మాటకి అర్థం తెలియనటువంటి ఆ యొక్క భయంకరమైన దినాల్లో కూడా ఈ యొక్క పిలుపును, దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి అబ్రహాం గారు ఎంతగానో దేవుని విశ్వాసం ఉంచి ఆయన మాటకి విధేయులయ్యాడు కాబట్టి ఆయన ఎంతగానో నడిపించి తీసుకుని వెళ్ళిపోయాడు వాగ్దాన భూమిలో.
ఆయన యొక్క పాదాల చెంతకి తీసుకెళ్ళిపోయాడంటే ఈ విధానాల్లో కూడా ఈ రోజుల్లో కూడా ఎంతో భయంకరంగా జరుగుతున్నటువంటి ఈ కాలంలో కూడా దేవుని స్వరం పడుతుందంటే ఆయన సన్నిధిని ఆయన ఎక్కడున్నాడు అని మనం చూస్తే మన జీవితాలు చాలా ధన్యమవుతాయి అనమాట. అయితే ఈ నూతన సంవత్సరం నూతన విధానాల్లోనికి మనం ఈ నూతనమైనటువంటి దేవదేవుని మార్గాన్ని వెతికి ఆయన పొందుకుంటే గొప్ప భాగ్యంలోకి వెళ్తాం. ఒక్కసారి దేవుడి వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 14:1 చదవండి. అవును, అవును, చూసారండి. చూసారండి దేవుడు. అవును, అవును, అవును. 20 చదవండి. చూసారా? చూసారా ఎంత రుజుపరుస్తున్నాడు. ఆమె ఆమె ఎంతగా రుజుపరుస్తున్నాడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ తండ్రి మన కోసం ప్రాణం ఇచ్చడానికి వచ్చినటువంటి ఆ దేవదేవుడు ఎంతగా తండ్రిని బయలుపరుస్తున్నాడు. ఎంతగా తండ్రి యొక్క మార్గం ఉంది, నివాసములు కలవు, ఆయన యొద్దకు వెళ్దాము. ఎట్లాగంటే మీరు ఆయన రాజ్యంగా, ఒక యాజకులుగా, ఒక బిడ్డలుగా, ఒక దేవుని సమూహంగా మీరు ఏర్పాట్లోనికి వస్తే, నేను వచ్చానని విశ్వసించి నమ్మితే, నన్ను కలిగి ఉంటే ఈ యొక్క తండ్రి నివాసంలోనికి నేను తీసుకెళ్తాను. మార్గం నేనే, సత్యం, జీవమైనటువంటి ఇంత గొప్ప అభయవస్తు ఇచ్చి చేయిపించుకుని పైకి లేపుతానన్న దేవుణ్ణి ఇంకొకసారి కొంచెం ఎదుగుదల కలిగి మనం ఆయన లోతులోనికి, ఆయన బిడ్డలుగా ఆయన మార్గంలోనికి వెళ్దాం. ఇంకా ఏమని చెప్తున్నాడు చూసారా? నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే అని చెప్తున్నాడంటే ఎంత దైవ కుమారుడు దేవుని ప్రత్యక్షతను మనకు కలిగిస్తున్నాడు. ఈ దినాల్లో ఈ యొక్క విధానాలు చూస్తే, ఈ లోక విధానాలు చూస్తే ఎంతనే నువ్వు సంపాదించుకో, ఆ సంపాదనలో నుంచి నువ్వు ఏమైనా మనకు కావాల్సిన ఇష్టాన్ని కానీ, మనకు కావాల్సిన శాంతిని కానీ, మనకు కావాలి శాంతి అనేది, సత్యం అనేది, ఆ యొక్క జీవం అనేది కావాలని ఎవడన్నా ఉంటే, బ్రతకగోరవాడు ఎవడన్నా ఉంటే, వాడికి కావాలనుకుంటే ఇటువంటిది దొరుకుతుందా? ఈ విధానటువంటి భయంకరమైన గడ్డు దినాలు, ఈ భయంకరమైన అంచె దినాలు. అయితే ఇటువంటి విధానాల్లో కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, మీరు నన్ను చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నాడంటే ఆది సంభూతుడు ఎంతగా మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాం దేవుడు, యొక్క ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే మహాదేవుని మార్గాన్ని మనకు తెలియపరిచి, నన్ను చూస్తే వాళ్ళకంటే గొప్పవాడిని నేను, వాళ్ళకంటే ముందున్నాను నేను, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని ఇంతగా రూఢిపరుస్తున్నటువంటి క్రీస్తు ప్రభువారు ఎంత బలమైన దేవుడు. ఈ యొక్క నూతన సంవత్సరం మనం ఇంకొక విధానాల్లో, ఇంకా నూతన మార్గంలో ఆ యొక్క బలమైన దేవుడు, నిత్య దేవుని కలిగించి నిత్య నివాసం తీసుకెళ్తున్నటువంటి ఆ స్వరభూమిని మనం చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి నిజంగా మనం ప్రేమించి ఆయన యోగ్య మనసుతో మనం గౌరవించి ఆయన కలిగి ఉండి మన హృదయ ద్వారాన్ని ఇచ్చి ఆయన ఆజ్ఞలు, ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు కలిగి ఉంటే మనం నిత్య తండ్రి యొక్క నివాస స్థలంలోనికి, ఆయన నిత్య మార్గంలోనికి వెళ్తానికి ఎంతగానో గొప్ప దేవుడు, గొప్ప ద్వారం తెరిచి ఉన్నటువంటి ఈ యొక్క ద్వారంలోనికి మనం ప్రవేశిస్తే ఇటు గొప్ప గొర్రెగా, ఇటు గొప్ప దేవుని బిడ్డగా, ఇటు గొప్ప యాజక సమూహంగా, ఇటు గొప్ప ఆయన ప్రజగా ఆయన పాదాలకు అర్పణ అయిపోతా ఉంటాం. ఆయన పక్షాలుంటే ఆయన మనకు విరోధి అనేవాడు ఎవడో. ఆ యొక్క దైవ విరోధి ఈ యొక్క ప్రాణాలను ఎత్తుకెళ్ళిపోయి ఈ నరక శిక్షలోనికి తీసుకెళ్లిపోయి ఈ దొంగ మోసగాళ్ళలో నుంచి మనం విడుదల అందుతాం అనమాట. ఇటు జీవాధిపతి ప్రత్యక్షత మనకి ఎంతగానో అరుదుగా దొరుకుతున్నప్పుడు, ఈ పౌరుస్వరం మనకి కనపడుతున్నప్పుడు, ఎందుకంటే చీకటి కమ్ముకొస్తుంది, అగాధ భయంకరం కమ్ముకొస్తుంది. అవి రాకమునిపై దేవుడు ఒక కేకేస్తున్నప్పుడు, ఒక కేకేసి ఇంకా ఎవరన్నా బతకగోరువారు ఆ యొక్క నోహ దినాల్లో ఇంకా మునిగిపోకుండా వాననేది ఒక విధానం వస్తుంది. ఆ విధానంలో మీరు కొట్టుకుపోతారా, ఇదైపోతారా అన్నప్పుడు ఎవరు కూడా విశ్వసించలేని, నమ్మలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారికి కూడా ఒక కుటుంబం అనేది దేవుని యందు విశ్వాసం ఉంచిందంటే వారు ఎంతగా వెళ్ళారో, ఈ దైవ వాక్యంలో మనకి ఎంతగా రక్షించబడ్డారో, ఎంతగా వాడలో ఆయన యందు ఉండి విశ్వాసం ఉంచి ఆయన కలిగి ఉన్నవాడికి ఆ రోజుల్లో దేవుడు కుమారుడు లేడు. ఆ రోజుల్లో ఎంతగానో తండ్రిని ప్రేమించటమే, ఎవరికాళ్ళ వ్యక్తిగతంగా, ఎవరికాళ్ళ ఎంత గొప్ప బలంగా కావాలి, ఎంత గొప్ప మనో విధానం కావాలి, ఎంత గొప్ప హృదయములో ఆయనకి స్థానం ఇచ్చి ఆయన ప్రేమిస్తే కదా యెహోవా తండ్రి దొరికేది. అట్టి గొప్ప భాగ్యాన్ని ఆ రోజుల విధానంలో ఉన్నప్పుడు ఈ రోజుల్లో కూడా మనకి అప్పుడు కూడా దేవుడు ఎంతగానో ఆ వాడలోనికి నేను దేవుడు సత్య సువార్తను తెలియపరుస్తున్నాడు.
ఆ యొక్క మనిషి విధానాలైనా చూసి మీరు రండి, రక్షణ పొందండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజుల్లో కూడా సాక్షాత్ దేవుని కుమారుడే మన కోసం వచ్చి ఆ యొక్క 7 కట్లని 7 యొక్క ముద్రని విప్పి మనల్ని విడిపించడానికి ఆయనే మనకు స్వయంగా వచ్చి ప్రాణం ఇచ్చి రక్తం ఖర్చు ఇంకా బలంగా లోతులోనికి అడుగంటుకు తీసుకెళ్ళిపోయాడు ఈ అపవాది. 7 ముద్రలతో బంధించేసి ఈ అపవాదిని నరికి ముక్కలు చేసి ఇంకా దైవ కుమారుడు చేయించి ఆయన స్వరం ఇచ్చి, నా తండ్రి యొక్క నివాస స్థలములు కలవు, మీరు వస్తారా, నా మాట వింటారా, నేను చూస్తే తండ్రిని చూసినట్టే మీరు విశ్వసిస్తారా, బలము కలిగి ఉంటారా, ఇంకో గొప్ప గొప్ప నూతన బలంలోనికి మీరు రండి, జీవాన్ని కలిగి ఉండండి, సమృద్ధి నా దగ్గర ఉంది, జీవ జలము నా దగ్గర ఉంది, నేను ఇస్తాను, తండ్రి యొక్క జీవాహారం నేను ఇస్తాను, నా మాట ఇస్తాను, మీరు నన్ను చూస్తే, నేను విశ్వాసం ఉంచితే, నా ఎద్దుకు వస్తే మీరు నన్ను కలిగి ఉన్నట్టని ఇంకొకసారి దేవుడు వాక్యాన్ని నిత్య భాగ్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. యోహాను గారు రాసిన సువార్త 14:24 వచ్చిన చదవండి. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి. మీ యొద్ద ఉండగానే మాటలు మీతో చెప్పి ఆదరణకర్త తండ్రి నా నామమున పరిశుద్ధాత్మను మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. శాంతి సమాధానము మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు చాలు. లోకం ఇచ్చినట్టుగా మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు, మీరు నన్ను ప్రేమించినట్లా నేను తండ్రి యొద్దకు వెళ్తున్నానని సంతోషించాను. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందు మీతో చెప్తున్నాను. చూసారండి, దేవదేవుడు ఇంకా ఎంత గొప్ప సర్వసత్యంలోనికి నడుపుతానికి ఆదరణకర్త పరిశుద్ధాత్మను కూడా మనకిస్తున్నాడు. ఈ యొక్క కడవరి దినాల్లో, అంచె దినాల్లో ఇట్టి గొప్ప మెట్లని, ఇట్టి గొప్ప దేవుని, ఇట్టి గొప్ప జీవ నదియకు, జీవాధిపతియకు, ప్రాణనాథుడకు, జీవింపచేసే ఆ యొక్క జీవం కలిగినటువంటి జీవ ఊపిరగు ఆయనే ప్రాణం పెట్టిన యేసయ్యను మనం కలిగి ఉండాలంటే మనం ఎంత సమయాన్ని పోగొట్టుకోకుండా, మనం ఎంత దిక్కుమాల మట్టి బుద్ధులు రాల్చి వేసుకుని ఒక్కసారి దేవుని వైపుకి వస్తే మనం ఎంతో అదృష్టవంతం అవుతాం అనమాట. అయితే అది సంభవింపక మునిపే ఆ యొక్క ఏర్పరచుకున్నటువంటి శిష్యులతో ఆయన చెప్తున్నప్పుడు వాళ్ళ మైండ్కి, వాళ్ళ మనసుకి అర్థం కాల. అయితే ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి ఆయన యొక్క పునరుద్ధానుడై లేచినప్పుడు ఆత్మదేవుని కలిగి ఉన్నారో వాళ్ళ నడకలో, వాళ్ళ మార్గంలో వాళ్ళు దేవుని విశ్వసించి నడుస్తున్నప్పుడు ఆ యొక్క ప్రత్యక్షత ఆయన మాటలు జ్ఞాపం చేసుకుని ఎంతగానో బలం కలిగి విశ్వసించి ఆయన నిత్య మార్గంలో ఆ యొక్క గొర్రెల వెంబడి ఆ యొక్క అడుగుజాల్లో నడుచుకుంటూ ఆయన వెంబడించి ఆయన కలిగి ఉండి ఆ నిత్య ఆయన పాద సన్నిధికి వెళ్ళిపోయారు అనమాట. అట్టి భాగ్యపు త్రోవ, అట్టి భాగ్యపు మాట, అట్టి భాగ్యపు జీవపు వెలుగు మనకి వినపడుతున్నప్పుడు మనం కూడా విశ్వసించి, గౌరవించి, ఆయన ప్రేమించి, ఆయన కలిగి ఉండి ఆయన యొద్దకు వచ్చి ఆయన మాట వింటే ఈ నూతన సంవత్సరాలైనా నూతన బ్రతికి కలిగి, నూతన ఆత్మతో, నూతన విశ్వాసపు మెట్టుకెక్కగల శక్తి బలం ఆయన మనకి సమయం, జీవాన్ని ఇస్తున్నప్పుడు మనం గౌరవించి ఆయన జీవాన్ని మనం ఎప్పుడైతే మనం ఆయన్ని వెంటాడి ఆయన కలిగి ఉంటామో అప్పుడే మనం ఆయన యొక్క వెతికితే ఆయన దొరికే దేవుడు కాబట్టి, తడితే తీసే తండ్రి కాబట్టి, ఎందుకంటే ఎంతగానో అడుగు ప్రతివానికి ఆయన పరిశుద్ధాత్మని ఇస్తానని, ఎంతగానో ఈ అంత్యకాలంలో ఆయన ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పేసి అన్యులమైన మనకి ఏ విధంగా తెలియనటువంటి మనకి అంతగా దేవుడి సత్య మార్గం తెలియపరుస్తున్నప్పుడు మనం ఇటు జీవ బలాన్ని మనం కలిగి ఉండి, ఇటు దేవదేవుని మనం పొందుకొని ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఆ నిత్య మార్గంలోకి వెళ్ళి నూతన సంవత్సరం కూడా నూతన ఆశీర్వాద పనుగు మెట్లలోనికి ఎక్కి మనం ఆ దేవదేవుని సన్నిధిని ఆయన పాదాలకు అర్పణైపోయి ఆయన వెంబడించి ఆయన కలిగి ఉన్నామండి.